సో బోరగడ్డ అనిల్కి పోలీసులు రాజమర్యాదలు చేసిర్రంట, మంచిగా ఫుడ్ పెట్టిర్రంట, అండ్ అదే విధంగా మంచిగా తక్కిస్తానన్న పండుకొని అన్న అని కూడా చెప్పారంట. రౌడీ షీటర్ కి రాచ మర్యాద టైటిల్ కూడా బాగుంది. ఈ ట్యాగ్ తోని ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ అంటే ఎట్లుంటది, సో ఆయనకు కోర్టు కానీ ఏది కానీ ఏదైనా ఇలాంటి శిక్షలు ఉంటాయో ఆ శిక్షలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షలు వేస్తారు. సో అదంతా లాకప్ లో పెడతారు. కానీ ఈయనకు అట్లా కాకుండా స్వయంగా పోలీసులే ఆయనకి మర్యాదలు అనమాట. అవి కూడా అట్లా ఇట్లా కాదు, రాచ మర్యాదలు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మంచిగా బల్ల మీద ఒక దిండేసి దుప్పటి కప్పి మంచిగా పడుకోబెట్టారు. సో ఇప్పుడు బోరగడ్డ అనిల్ అంటే ఎవరు? ఒక రౌడీ షీటర్. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆడవాళ్ళలో మనకు ఆమె ఎట్లా శ్రీరెడ్డి అంతకు మించి డబ్బులు ఆమెనే ఒక పచ్చిగా బూతులు మాట్లాడతారు. సో అంతకు డబ్బులు అంటే ఎట్లుంటది, డబ్బుల్ మసాలా. సో ఆయన ఎవరంటే ఈయన బోరగడ్డ అనిల్. అండ్ ఇంకోటి రీసెంట్ గానే ఆయనని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పోలీసులు ఎట్లా వ్యవహరించాలనితోని ఏదైతే వ్యాన్ ఉందో అందులోనే కూర్చోబెట్టి ఫుడ్ పెట్టాలి, అట్లా కాకుండా వాళ్ళతో పాటు కూర్చోబెడితే అప్పుడే ఒక 2-3 అరెస్ట్ చేసి మీరు ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి సస్పెండ్ అని చెప్పేసి తీసేసిర్రు. మరి ఇప్పుడు ఎంతమంది తీసేసిర్రు? అయితే ఇప్పుడు 4 కానిస్టేబుల్. సో 4 ఎవరైతే ఆయనకి సహకరించారో ఇట్లా చేయడానికి, సో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళందరు 4 ఎవరంటే ఒకరు సర్దార్, ఇంకొకరు గౌసు, ఇంకొకరు పరమేశ్వరరావు, ఇంకొకరు శ్రీనివాసరావు. సో ఈ 4 అయితే ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళ పైన ఉన్న వాళ్ళు, సో ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళైతే సస్పెండ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే అండ్ రౌడీ షీటర్ సో ఎట్లా మాటలు మాట్లాడేది ఎవ్వరు కూడా చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరి మీద ఎంత గలీజ్ అంటే అంత గలీజ్, చాలా లెక్కలేని కేసులు ఆయన మీద ఉన్నాయి. సో అన్ని ఇంకా ప్రతి ఒక్క దాంట్లో కేసు లేదు అనేది ఏది కూడా లేదు. అయితే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అంట కాబట్టి ఇట్లాంటివి ఎన్ని చేసినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఆయన ఏదో ఒకటి చెప్పి వదిలిపెట్టే వాళ్ళు. ఇంకా ఇట్లాంటి కేసులు ఏవి లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఇప్పుడు అందరిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేశారు. సో ఎప్పుడైతే కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్తున్నారు అక్కడ విచారణ అంతా అయిపోయింది. సో విచారణ అంతా అయిపోయిన తర్వాత మంచిగా బిర్యానీ పెట్టి తినిపించి కడుపు నిండా తీసుకొచ్చారు. సో అయినా కానీ ఇప్పుడు లాకప్ లో వేయాలి కదా జైల్లో, అట్లా కాకుండా మంచిగా రాచ మర్యాదలు ఇగో ఇక్కడ మంచి ఒక. కానీ అంటే నెటిజన్స్ చాలా మంది డౌట్ ఏంటంటే ఆయన ఏమన్నా బెదిరిస్తున్నాడా పోలీసులని, ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ బాగానే ఉన్న వ్యక్తి అని చెప్పి. మరి అటువంటి వ్యక్తి పోలీసులు కానిస్టేబుల్ అయినా అందరి దగ్గర సీరియస్ ఉన్న వాళ్ళు ఈ ఒక క్రిమినల్ దగ్గర ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళకి ఖచ్చితంగా ఏదో అయ్యి ఉంటది. అదే ఏమైంది అనుకుంటున్నా అంటే ఇప్పుడు అంత పెద్ద రౌడీ షీటరు ఇన్ని 5 సంవత్సరాల పాటు కూడా దొరకలేదు, దొరికినప్పటికీ కూడా అండతోని బయటకు వచ్చి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అదంటే ఏ పట్టించుకోకుండా అరెస్ట్ చేసిరు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారని డౌట్ కదా. సో ఎందుకంటే వాళ్ళని బెదిరించవచ్చు, లేకపోతే ఇంకొక డబ్బులు ఇచ్చో ఇంకేదో ఇస్తానని, నేను బయటకు వచ్చిన తర్వాత ఇస్తానని ఎట్లో రకంగా మగబెట్టి ఉండొచ్చు. సో ఆ విధంగా వాళ్ళు హెల్ప్ చేసినట్టున్నారు. కానీ వాళ్ళు ఇది ఆలోచించలేదు. ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తే మాకున్నది గిట్ట ఊడిపోతుందేమని ఆలోచించుకోలేదు. ఇంకోటి మొన్న కూడా అసలు బయట పడకపోయేది ఎవరో ఒక అబ్బాయి అక్కడ హోటల్ కి వచ్చిన ఒక తినడానికి వచ్చిన వ్యక్తి ఫోటో తీసినుండే. ఇప్పుడు కూడా అట్లా సీసీ కెమెరాల ద్వారా దేని వలన బయటపడింది. ఇట్లా ఏంటంటే పోలీసులు ఏమనుకుంటున్నారంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలుస్తలేదా వాళ్ళు క్రిమినల్ ని ఇట్లా చేస్తున్నారు, అండ్ ప్రభుత్వం అంత సపోర్టివ్ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చేయడం అవసరమా అని నా ఫీలింగ్. నువ్వేమనుకుంటున్నావు? సో ఖచ్చితంగా ఇదైతే కరెక్ట్. ఇప్పుడు ఒక రౌడీ షీటర్ ని పోలీసులు కూడా ఇట్లా అంటే వాళ్ళకి తప్పు ఉందని మనం 100% చెప్పలేము. ఎందుకంటే ఆయన బెదిరించి ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఇస్తామని ఏదో ఒకటి చెప్పు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళనైతే సస్పెండ్ చేయడం జరిగింది 4 ఎవరైతే హెల్ప్ చేశారో. సో మరి ఇప్పుడైతే ఆయనకు ఇక్కడ శిక్ష పడింది, సో హెల్ప్ చేసిన వాళ్ళకు శిక్ష పడింది, నమ్మిన వాళ్ళు అందరూ కూడా. ఇప్పటికైనా ఆయనకు మళ్ళీ హెల్ప్ చేయకుండా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అయితే మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి కింద. అనిల్ ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటో మనందరికీ తెలిసిన విషయాలే. మరి అటువంటిది ఆయనకి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు పోలీసులు ఎవరైనా సస్పెండ్ చేశారో అది కరెక్టేనా? ఆయనకి ఎవరైనా సహాయం చేస్తున్నారో అలా చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.